హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారుతున్నాయనేది మనం చూస్తున్నాం. కానీ అంతకంటే ఎక్కువగా ఆడవారు ఎటువంటి వస్త్రధారణ వేసుకోవాలనేది మాత్రం మరింత వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భారతీయ సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చెప్పు మేడం, ఇటీవల కాలంలో వస్తున్న అనేక విమర్శలు యూట్యూబ్లో చూడొచ్చు, మనం ఇన్స్టాలో మీరు కూడా అనేక చూసి ఉంటారు. అసలు ఆడవారి పట్ల ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వస్త్రధారణ, కొంతమంది ఏమో ఆడవారు వాళ్ళకి నచ్చినట్టుగానే వస్త్రధారణ వేసుకోవాలి అంటారు. మరి కొంతమంది సమాజంలో జరుగుతున్న దారుణాలకు సంబంధించి, అఘాయిత్యాలకు సంబంధించి వాటిని దృష్టిలో పెట్టుకొని బట్టలు వేసుకోవాలి అంటున్నారు. అసలు ఏంటంటారు దీని గురించి, మీరేం చెప్తారు? నన్ను అడిగితే ఇవన్నీ పని లేని డిస్కషన్స్ అమ్మ. ఒకప్పుడు జరిగాయి ఈ డిస్కషన్స్ అన్నీ. ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చింది, ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. అందరూ యూట్యూబ్ ఛానల్స్ అన్ని రకాల వాళ్ళ భావజాలాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నాం. ముందు మన పెద్దలు చెప్పిన విషయాలని ఎంతవరకు మనం పట్టించుకోగలుగుతున్నాం, పెద్దలు ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు? సంప్రదాయంలో అందం ఉంది, ఆరోగ్యం ఉంది, అభ్యుదయంలో ఆలోచన ఉంది. ఈ అభ్యుదయాన్ని, ఈ సంప్రదాయాన్ని మేళవించుకుని కనుక జీవిస్తే ఆరోగ్యకరంగా ఉంటుందనేది మన పెద్దలు చెప్పిన మాట కదా. దానిని చెప్పాల్సినటువంటి విషయాన్ని మనం చక్కగా చెప్పగలగడంలో కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. మంచి విషయాన్ని కూడా మంచిగా చెప్పగలగాలి. పిల్లలకి కూర్చోబెట్టి ఈ డ్రెస్ కోడ్ అనేది మిగతా దేశాల కంటే కూడా భిన్నంగా మన భారతీయులకి ఈ కట్టుబొట్టు పట్ల ఎందుకు అందించారనే విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెప్పే విధంగా చెప్పాలి. దేవాలయానికి వచ్చినప్పుడు సంప్రదాయ దుస్తులు ఎందుకు రమ్మంటున్నారు, దాని వెనుకున్న పరమార్థం ఏమిటి చెప్పాలి. చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఎవరు చెప్పుతున్నారు ఇవాళ కూర్చోబెట్టి? తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు ఎంత మటుకు ఆడపిల్లలు మగవాళ్ళ డ్రెస్ కోడ్ కూడా బాగుండడం లేదు. మన పూర్వీకులు మన పంచకట్టు కానీ మన చీరకట్టు కానీ వీటి వెనుక ఎంత సైన్స్ ఉందండి, అది ఎంత ఆరోగ్యకరమైనటువంటిది. ఎక్కడొక్కడ మన శరీరాలలో స్త్రీలకి అలాగే పురుషులకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేహ భాగాలు కొన్ని ఉంటాయి, వైటల్ పాయింట్స్ ఉంటాయి, ప్రాణ సమానమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్త పరచుకోవడానికి, వాటిని పవిత్రంగా చూసుకోవడానికి కొన్ని నియమాలు పెట్టారు. ఏ నియమాలు అవి? ఆరోగ్యకరమైన నియమాలే. ఇప్పుడు స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయరండి? స్త్రీల యొక్క వక్షోజాలు, స్త్రీల యొక్క జననాంగాలు నేలకు తాకకూడదు. ఆమె పవిత్రమైన, అది అంటే మర్మస్థానం కాదు, అది జన్మస్థానం అని. ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైన ఒక పవిత్రతను మనకు ఆపాదించి, ఆ పవిత్రమూర్తిని పవిత్రంగా ఒక దేవతలుగా చూసేటటువంటి మన కళ్ళు ఆ దేవతను మరో రకంగా చూడకూడదనేటటువంటి భావనని, నువ్వు దేవతవమ్మ, నువ్వు దేవతలాగా ఉండమని చెప్పారు తప్ప నిన్ను ఇంకో రకంగా ఉండమని చెప్పలేదు కదా. ఇప్పుడు మనం ఆదిమ జాతిలో లేం కదా. మనం ఇప్పుడు నవీన యుగం అంటున్నాం, రోజు రోజుకి అభ్యుదయం చెందుతున్నాం ఉంటున్నాం, రోజు రోజుకి డెవలప్ అవుతున్నాం. డెవలప్మెంట్ అంటే ఏది? అది అర్థం చేసుకోగలిగినటువంటి రిసీవింగ్ పోల్ మనలో పోతోందమ్మా. ఆ రిసీవింగ్ పోల్ కనుక కరెక్ట్గా కనుక ఉంటే, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని సరైన దిశలో అర్థం చేసుకుని మనం బాగుపడితే బాగుంటుంది. చెప్తేనే తప్పనేటటువంటి పరిస్థితుల్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? పిల్లలకి చెప్పడంలో పెద్దవాళ్ళు ఫెయిల్ అయ్యారు, పెద్దవాళ్ళు కూడా దానినే అనుసరిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? తర్వాత సాక్షిభూతంగా చూసి తర్వాత జరిగినటువంటి పరిణామాలకి అబ్బో బాబోయ్ అని కుయ్యో మర్రు అని మొత్తుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మొన్న నేను చూశాను ఒక సినిమా, ఒక హీరోయిన్ బట్టలు పూర్తిగా లేకోకుండా కారు ఎక్కుతుంటే మొత్తం మగవాళ్ళంతా ఎమ్మటపడి అమ్మాయి మీద చేతులేసి కారులోకి తోసేస్తుంటే ఆ అమ్మాయి టెన్షన్ పడిపోయింది. ఆ టెన్షన్ పట్టం ఎందుకు? నువ్వు అలా రావడం దేనికి? నిన్ను చూస్తే నమస్కరించేటట్టు ఉండాలి కానీ నువ్వు తిరస్కరించేటట్టు ఉండకూడదు కదా అని చెప్పేది. నమస్కరించేటట్టు ఉండాలా, తిరస్కరించేటట్టు ఉండాలా? నమస్కరించేటట్టు ఉండాలి. అది కదా. అందుకని ఆ గౌరవాన్ని నువ్వు పొందమ్మా. నిన్ను హై స్థాయిలో పెట్టారు. నిన్ను ఏ స్థాయిలో పెట్టారు? అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం మీద నేను కూర్చోబెడితే దాని నుంచి దిగజారి నీ కిందకు వస్తానంటే మనం ఏం చేస్తాం? అందుకని ఈ సంప్రదాయం ప్రతి దానిలోనూ ఆరోగ్య సూత్రమే ఉన్నది. మీరు ఆడవాళ్ళనే అనుకోండి, మగవాళ్ళు కూడా చిన్న చిన్న షార్ట్స్ వేసుకుని మాలాంటి పెద్దవాళ్ళ మీద కూర్చుంటే మేము పైకి చూడాలో కింద చూడాలో మాకే అర్థమై సావటల్లా. కళ్ళలో కళ్ళు చూసి పెట్టి మాట్లాడాలంటే మాకే సిగ్గేచ్చేస్తుంది. మగవాళ్ళు అలాగే ఉంటున్నారు. కేవలం స్త్రీలనే అనకండి, ఇద్దరిలోనూ మార్పు రావాలి. పిల్లలకు వాళ్ళే కొనిస్తున్నారు పేరెంట్స్, అటువంటి బట్టలు వేసుకొస్తున్నారు, చిరిగిన ప్యాంట్లు వేసుకొస్తున్నారు, రకరకాలుగా కూర్చుంటున్నారు, ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు.
మరి పెద్దలు కోప్పడే పెద్దవాళ్ళనేమో అక్కడ ఓల్డేజ్ హోముల్లో పెడుతున్నారు. ఇళ్లల్లో కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు లేరు, గురుత్వం వహించే పెద్దలు లేరు. మరి ఏం చేస్తారమ్మా? మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం తల్లి? ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపిస్తుంది మా లాంటి వాళ్ళకి. కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళిపోతే బాగుండు దేవుడా అని మొక్కుకుంటున్నాం. ఇలాంటి మాటలు ఎందుకమ్మా? మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి? సనాతన ధర్మాన్ని మీరు ఎంత కాపాడుతున్నారు అనేది మేము చూస్తున్నాము. ఇక్కడ ఒకటే, సనాతన ధర్మాన్ని మనం కాపాడటం అనేది ఉండదు, సనాతన ధర్మం మనం కాపాడుతుంది. దిస్ ఇస్ రైట్ పాయింట్. కానీ ఈ రోజుల్లో మనం కాపాడటం కాదు, మనం ఆచరిస్తూ ఉంటే రాబోయే తరాలు అందుకుంటూ ఉంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది కదా. మీరు ఆరోగ్యం కోసం పెట్టిన నియమాలే మన దగ్గర, ఆరోగ్యకరమైన నియమాలే ఉన్నాయి తప్ప నిబంధనలు ఎక్కడున్నాయి? రిస్ట్రిక్షన్స్ ఎక్కడున్నాయి? స్వేచ్ఛ ఇచ్చాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి ఎవరికి నష్టం? అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా నష్టం ఎవరికి? అరిటాకుకే కదా. అది సామెత తప్ప, దాన్ని కూడా తప్పుగా తీసుకుంటున్నారు. మేము అరిటాకులమా అంటారు. అదేమంటే అరే నీ శరీర ధర్మాలు వేరమ్మా, పురుషుడు శరీర ధర్మాలు వేరు. పురుషుడిలో అంత ఇంత కొంత పశు ప్రవృత్తి ఉంటుంది. మనం పరిణామ క్రమంలో మృగాల నుంచి వచ్చాం కదా. అవతారాలు చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాం? జంతుజాలం నుంచి ఇలా వచ్చి ఇవాళ ఇలా పడ్డాం కదా, మనం ఇలా తగలబడ్డాం కదా. ఇవాళ ఇలా తగలబడి మనిషి మరి ఆ విధంగా మనిషిలో నుంచి ఒక మృగం అనేటువంటి కొంత లేస్తుంది కదా. దానిని అనుసరించి కదా మన పూర్వీకులు మనకు కొన్ని పద్ధతులు విధానాలు పెట్టారు. అది వినకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం కదమ్మా. మరి అది అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? అందుకని నిరాశ కాదు, అంటే చూస్తూ ఉంటే కొన్ని ఇందాక కొంచెం నెమ్మదిగా చక్క ప్రేమగా చెప్తే కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు పిల్లలు. దాన్ని ఎలా చెప్పుకోవాలి చెప్పండి? నేను ఒక మాట చెప్పను, ఏమనుకోగా. ఈ మీడియా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా, ఏదో అంటారు పిర్రగిల్లి మళ్ళీ జోలబాడారని. మళ్ళీ మొదలెట్టేది వాళ్ళే, మళ్ళీ మమ్మల్ని ప్రశ్నలు వేసేది వాళ్ళే. సినిమా వాళ్ళమ్మా, అదే అంటే మీడియా వేరు, సినిమా అదేనమ్మా. సినిమా మొదలెట్టింది కూడా అదే కదా. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేస్తున్నారు, డొల్లుతున్నారు. అవే అనుసరించి ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ముందే పెళ్ళికి ముందుగానే అన్నీ డొల్లేస్తున్నారు. మరి ఎవరు చెప్పాలి ఇవి? నేను అందుకంటున్నా. కాబట్టి ఇవన్నీ కాలమే పరిష్కరించాలి. మన ప్రయత్నం మనం చేస్తాం, నెమ్మదిగా కాలమే పరిష్కరిస్తుందమ్మా. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు పెళ్ళిళ్ళన్నీ పెటాకులు అవుతూ ఉంటే ఇప్పుడు అర్థం చేసుకుని మనం పొరపాటు పడ్డామని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించే స్థాయికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మళ్ళీ తిరిగి సింహావలోకనం చేసుకుని వెనక్కి తిరిగి ఆలోచించి ఏ బాటనైతే మనం తప్పామో, ఏ ట్రాక్లో నుంచి మనం పడిపోయామో మళ్ళీ ఆ ట్రాక్లోకి నడవాలనేటువంటి ఆలోచన ఒకవైపు నుంచి వస్తోందమ్మా. ఆ ప్రయత్నం జరిగితే అంతా బాగానే ఉంటుంది. అంటే అమ్మ, మీ మాటలు విని ఇప్పటి వరకు ఎంతో మంది మారారు, ఎంతో మంది అభివృద్ధి చెందారు. ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో అస్తమానం ఆడపిల్లలే ఇలా ఉండాలని అనకండి. నేను అలా అనట్లేదమ్మా, చెప్తున్నా అక్కడే వస్తుంది మనకి. ఆడపిల్లే ఇలా ఉండాలి కదా, మగపిల్లడు కూడా ఇలా ఉండాలి. ఆడవాళ్ళు ఇంత మారినప్పుడు మరి మగవాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి చెప్పండి. అదే చెప్తాను. మగవాళ్ళు కూడా మారాలి. మగపిల్లవాడికి కూడా వాడి మైండ్ సెట్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత మటుకు స్త్రీలనే అంటే వాళ్ళలో తప్పకుండా ఒక ద్వేషం వస్తుంది. ఇప్పటికే మగజాతి మీద స్త్రీలందరూ ఒక పగను పెంచుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అణిచేశారు కదా. అణిచేసిన జాతి మళ్ళీ తిరిగి విజృంభిస్తుంది కదా. అందుకని అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇరువురికి చెప్పవలసిన విషయాలు ఇరువురికి చెప్పాలి. పురుషుడు ఎలా ఉండాలో పురుషుడికి చెప్పాలి, అబ్బాయికి. అమ్మాయి ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పాలి. ఇద్దరు ఒకటే కదా. అప్పుడు ఇక్కడ విభాగమే తప్ప ఇద్దరి మధ్య విభేదం లేదు కదమ్మా. ఈ విభాగాన్ని వివేకంతో అర్థం చేసుకుంటే అందరం బాగుండొచ్చు. ఏమంటావు? ఇప్పుడు మనకు పద్యాలు ఉండేసి నృసింహ శతక పద్యాలు, అన్యకాంతలడ్డంబైన కనుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేత మరలువాడు అని మన పద్యం ఉండేది. ఎందుకుందది? సంప్రదాయ దుస్తులతో ఒక దేవతలాగా వెళితే ఆవిడకి నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోయేవారు. వాళ్ళు అలా ఉంటున్నామా మనం? అది ఎక్కడ క్వశ్చన్. కాబట్టి పెద్దవాళ్ళు మన కోసం చెప్పారనే పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో, అప్పుడు వాళ్ళకే మంచిది కదమ్మా. తర్వాత ఏడ్చేదానికంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదా, ప్రికాషన్ కదా. మందు తీసుకునే ముందు అసలు ముందే జాగ్రత్తగా అసలు మందులు అవసరమే ఉండదుగా. For more videos like this, subscribe Big TV channel.